నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పెద్దరికం ఒకరు ఇస్తే వచ్చేది కాదు, తమకు తాముగా పెంచుకునేది, తమకు తాముగా పాటించేది. అదే ప్రజా మన్ననలను అందుకోగలుగుతుంది. తెలంగాణలో పెద్దరికాన్ని ప్రదర్శించారు కేసీఆర్. ఆయన పెద్దరికాన్ని తెలంగాణ ప్రజలు కూడా గౌరవించారు. వరుసగా 2 సార్లు అధికారంలోకి తెచ్చిపెట్టారు. కానీ ఆయన పెద్దరికం మితిమీరింది, ప్రత్యర్థులను చులకన చేసింది. అదే వారిలో ఓటముకు కారణమైంది. తెలంగాణ సమాజం కేసీఆర్ ను పట్టించుకోవడం మానేసింది. పెద్దరికాన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో తెలిస్తేనే అది నిలబడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ది బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రజలకు తెలుసు కూడా, ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా వారికి తెలుసు. అందుకే తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఏకాకి అయ్యారు. ఏపీ సమాజంలో జగన్ అధికారానికి దూరం అయ్యారు. అక్కడ కేసీఆర్ ను విడిచిపెట్టి సొంత పార్టీ నేతలు బయటకు వెళ్తున్నారు. ఇక ఏపీలో మాత్రం జగన్ పార్టీకి చెందిన వారు లోపల కంపలతో కాలం గడుపుతున్నారు. అధికార కూటమి పార్టీలు తలుపులు తెరిచిన మరుక్షణం చేరిపోయేందుకు వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు. ఇక ఇక్కడ కేసీఆర్ కు ఎదురైన దుస్థితి త్వరలో జగన్ కు సైతం ఎదురు కాబోతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజలు తీర్పు ఇచ్చి దాదాపు 2 నెలలు సమీపిస్తుంది. అధికార పక్షం పాలన ప్రారంభించింది. ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇటీవల జరిగిన ఏ ఒక్క పరిణామంపై జగన్ స్పందించిన దాఖలాలు లేవు. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం జగన్ పై ఉంది. అందుకు సంబంధించిన ఘటనలు కూడా వరుసగా జరుగుతున్నాయి. పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. హత్యాచార యత్నాలకు తెగబడ్డారు. వీటిని ఖండించాల్సిన అవసరం ఒక పార్టీ అధినేతగా జగన్ పై ఉంది. కానీ తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక స్పందించలేను అన్నట్లుగా ఉంది జగన్ వ్యవహార శైలి. తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్నట్టుంది ఆయన వైఖరి. ఇక ఇలానే కొనసాగితే మాత్రం ఏపీ ప్రజల్లోనే కాదు, సొంత పార్టీలోనూ కూడా జగన్ పలుచన కావడం ఖాయం. ఇక తెలుసుకోవాల్సింది జగనే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.